గా ఉండదగిన వాడెవడు? రెండోది నివసింపదగిన వాడెవడు? నివసించడం అంటే ఎప్పటికీ ఉండిపోవడం. అతిథిగా అనేది వాళ్ళు వస్తుంటారు, పోతూ ఉంటారు. వాళ్ళకి చాలా ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. చూడండి, ఎప్పుడు మన ఇంట్లో ఎప్పుడు ఉండేవాళ్ళం ఒక రకంగా ఉంటాం. ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు కాస్త ప్రత్యేకంగా ఉంటుంది వాతావరణం ఇంట్లో. ఎప్పుడు మనం వండుకునే వంటలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ప్రత్యేకంగా అతిథిగా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఆ రోజు అన్నీ స్పెషల్గానే ఉంటాయి. అయితే దేవుని సన్నిధిలో ఎప్పటికీ ఉండడమే కాదు, కానీ ప్రత్యేకంగా కూడా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. సాధారణంగా దేవునితో దేవుడున్న ఆ లోకంలో ఆయనతో పాటు నివసించడం అనేది ఒక ఎత్తు అయితే, చాలా స్పెషల్గా గౌరవించబడుతూ నివసించడం అనేది మరొక ఎత్తు. ఈ రెండు ధన్యతలు, ఈ రెండు అర్హతలు ఎవరు పొందగలరు, ఎవరికి దక్కుతాయి, ఎవరు స్వతంత్రించుకుంటారు, ఎవరు ఈ రెండు ఆధిక్యతలను పొందుకొని దేవుడున్న లోకంలో ఆయనతో నివాసం ఉండగలరు అని అంటే, కింద ఆన్సర్ ఇచ్చాడు చూడండి, 2-3 వచనాల్లో. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడట. ఎవరైతే యథార్థ ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళకి ఆ ధన్యత దొరుకుతుంది. అలాగే నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం ఎవరైతే పలుకుతారో వారికి ఆ ధన్యత దొరుకుతుంది. ఎందుకంటే నివసించడం ఒక ఎత్తు అయితే, స్పెషల్గా ఉండడం మరొక ఎత్తు. ఊరికినే దొరుకుతాయా చెప్పండి? ఈ రోజుల్లో రాజకీయ పరంగా చూస్తే ఒక చిన్న పదవి కావాలంటే దానికి ఎంతో కార్యకర్తగా ఎంతో చేయాలి, ఎంతో కష్టపడాలి, ఎంతో ఖర్చు పెట్టాలి, ఎంతో సమయాన్ని వెచ్చించాలి. ఇలా ఎంతో ప్రయాసం తర్వాతే ఆ వ్యక్తులను గుర్తించి నాయకులు ఏం చేస్తారంటే వారిని గౌరవించడానికి ఏదో ఒక చిన్న పదవి లాంటిది ఇస్తారు. అప్పుడు అతని కష్టానికి విలువ దొరుకుతుంది. దానిని బట్టి చాలా సంతోషిస్తాడు. అలాగే దేవుడున్న లోకంలో నివాసం ఉండాలన్నా, అది కూడా స్పెషల్గా ఉండాలన్నా అదంత తేలిక దొరికేది కాదు. ఈ భూమి మీద దాని కొరకు మనం ఏదో కాస్త కష్టపడవలసిన ఆవశ్యకత ఉంది. ఏమిటా కష్టం అంటే యథార్థంగా ఉండడం, రెండవది నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలకడం. చాలామంది ఈ విషయంలో లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అలా ఉండకూడదంట. ఏమండి? నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలకడం. ఇక 3వ వచనంలో చూస్తే, అట్టివాడు నాలుకతో కొండెములాడడు. ఎంతసేపు ఇతరుల మీద పడి గొడవ వేసుకునే మనిషి కాదు, లేకపోతే గొడవలు తెచ్చుకునే మనిషి కాదు, ఇతరులతో వాదం కయ్యం పెట్టుకునే వ్యక్తి కాదు, ఇతరులకు ఇబ్బందికరంగా బ్రతికే వ్యక్తి కాదు, ఇరుగు పొరుగు వారికి కష్టం కలిగించే, నష్టం కలిగించే వ్యక్తి కాకూడదు. రెండవది ఏంటంటే, ఇక్కడ ఇతరులకు కీడు చేయకూడదు. అది ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఇంకా తన పొరుగు వాని మీద నింద కూడా మోపకూడదు. అదే ఇక నింద చెప్పిన వివరణలు ఇవన్నీ వస్తాయి. ఇలాంటి వారు దేనికి అర్హులంటే, యెహోవా గుడారంలో అతిథిగా ఉండడానికి అర్హులు, ఆయన పర్వతం మీద నివసింపడానికి అర్హులు. ఇలాంటి వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుంది ఈ భూమి మీద అంటే, 4వ వచనంలో చెప్పాడు, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అంటే చెడుకు దూరంగా ఉండే వ్యక్తి చెడుకు దూరంగా ఉంటాడు. చెడు చూడాలనుకోడు, చెడు వినాలనుకోడు, చెడు మాట్లాడాలని అనుకోడు. కానీ ఈ రోజుల్లో చూస్తే ఈ మూడిటికి భిన్నంగా మనకు కనబడుతుంది. ఏదైనా అనవసరమైన చెడు వింటే, ఏంటండి నాకు కూడా చెప్పండి, ఏం జరిగిందండి అని వినడానికి ఇష్టపడేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఏదైనా చెడు జరుగుతుందంటే ఎక్కడండి అని వెళ్ళి చూడడానికి ఇష్టంగా కనబడతా ఉన్నారు. ఇక దొరికితే ఛాన్సు చెడు మాట్లాడడానికి కూడా ఆకర్షించబడతా ఉన్నారు. ఇప్పుడు ఈ 3 చేతుల్లోకి వచ్చేసినాయి సెల్ ఫోన్ ద్వారా. ఇక గుట్టుగా ఏదైనా చేయొచ్చు. ఇక ఈ 3 పనులు
అదే యథార్థంగా ఉండేవాడు, నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలికేవాడు, దేవుని పర్వతం మీద అతిథిగా ఉండాలనుకునేవాడు, ఆయనతో నివాసం చేయాలనుకునేవాడు వీటికి దూరంగా ఉంటాడట. ఈ భూమి మీద దూరంగా ఉంటాడు. ఇంకా మనం చూస్తే అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాడు. చూసారా, దేవుని యందు భయభక్తులు గల వారిని చూస్తే ఇతడు గౌరవిస్తాడు. అమ్మో వీళ్ళు దేవుని పిల్లలు, అమ్మో వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్న వాళ్ళని, వారిని చాలా తోటి దేవుని బిడ్డల్ని గౌరవిస్తాడు, గౌరవంగా చూస్తాడు. అలాంటి మనస్సు కలిగి ఉంటాడు. అంతేకాదు, అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. చూసారా, మాట తప్పడం అనేది అతనిలో ఉండదు. ఒక మాట అన్నాడంటే అది కష్టమైన, అరే మాట ఇచ్చేసేనే ఇప్పుడు నాకు కుదరదు అని తప్పించుకునేవాడు కాదు. అయ్యో మాట ఇచ్చాను, సర్లే ఏం వదలే, ఏం అనుకోరులే, ఇంకోసారి చూసుకుందారులే అని సైడ్ అయిపోడు, జారుకోడు. అతనికి అది కష్టంగా ఉన్న మాట నిలబెట్టుకోవడం కోసం అతడు కష్టపడతాడు. అందులో నష్టపోయిన, ఒకవేళ నష్టం కలిగిన తన మాట నిలబెట్టుకోవాలనే చూస్తాడు. దాని కొరకే అవసరమైతే నష్టపోతాడు కూడా. ఇలాంటి స్వభావం కలిగి ఉంటాడు. ఇంకా చూస్తే 5వ వచనంలో ఇతరులకి అన్యాయంగా ఇవ్వడు. వడ్డీకి ఇవ్వడంలో 2 రకాలు ఉన్నాయి. న్యాయంగా ఇచ్చే ఒక లెక్క ఉంటుంది, అన్యాయంగా ఇచ్చే లెక్క వేరుగా ఉంటుంది. న్యాయంగా ఇవ్వడం కూడా అవసరంలో కొంతమందిని ఆదుకున్నట్టే. కొంతమంది న్యాయంగా తీసుకుంటారు వడ్డీ, అది ఒక రకంగా వాళ్ళకి సహాయపడ్డట్టే. ఏమండి, ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళినా మనం తీసుకోడు, బ్యాంకులో లోన్ తీసుకున్నాను ఊరిని ఎత్తాడు ఏంటి, ఇచ్చిందే కట్టాలా, పావలా వడ్డీయో, ముప్పావలా వడ్డీయో, లేకపోతే రూపాయి వడ్డీయో తీసుకుంటాడు. అదే మన వస్తువు పెట్టి మన అవసరానికి డబ్బులు తెచ్చుకోవాలన్నా సౌకర్య దగ్గర మినిమం 2 రూపాయలు తీసుకుంటాడు కదా. సో ఇది మన అవసరానికి మనం తెచ్చుకోవాలన్నా మినిమం ఛార్జెస్ అనేది కొన్ని ఉంటాయి. సో అది న్యాయంగా ఉంటుందన్నమాట. కానీ కొందరైతే చాలా అన్యాయంగా మనిషికి అది భారంగా, బరువుగా, అతని అవసరాన్ని గుర్తించి, అతని యొక్క కష్టాన్ని గుర్తించి దీనిని అదునుగా చేసుకునే విధంగా, అవసరమైతే వారి కొన్నయన్నీ కూడా లాక్కునే విధంగా అన్యాయంగా చేస్తారు. సో అలాగ చెయ్యడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, తన ద్రవ్యమును అలాగ వడ్డీకి ఇవ్వడు. ఇంకా నిరపరాధుని చెరుపుటకు లంచాలు పుచ్చుకోడు, లంచము పుచ్చుకోడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడు కదల్చబడడు. మళ్ళీ నేను చెప్తాను ఒకసారి. ఎవరైనా దేవుడున్న ఆ లోకంలో దేవునితో పాటు శాశ్వత కాలము బ్రతకాలి అని అనుకుంటే, ఏదో బ్రతకడం కాదు కానీ చాలా స్పెషల్గా బ్రతకాలి అని అనుకుంటే, ఆ వ్యక్తి చేయవలసిన ఈ భూమి మీద పనులు ఏమిటంటే, ఆ వ్యక్తి జీవించవలసిన విధానం ఏమిటంటే, 1 యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, 2వది నీతిని అనుసరించేవాడుగా ఉండాలి, 3వది హృదయపూర్వకంగా నిజం పలికేవాడుగా బ్రతకాలి, 4వది వాడు నాలుకలతో కొంటెములాడకుండా ఉండేవాడుగా ఉండాలి, 5వది ఇతరులకు కీడు చేయని వాడిగా ఉండాలి, 6వది తన పొరుగు వారి మీద అనవసరంగా నిందలు మోపేవాడుగా ఉండకూడదు. ఈ విధానంలో ఎవరు జీవించినా వీళ్ళు దేవునితో యుగయుగాలు దేవుడున్న లోకంలో ఉంటారు, అదే సమయంలో స్పెషల్గా ఉంటారు. ఏదో సాధారణంగా ఉంటాం కాదు, అతిథిగా ఉంటారు. ఏమండి, మరి ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఈ భూమి మీద ఎలా జీవిస్తారు? వాళ్ళు ఎలాగ ఇది జీవించడానికి సాధ్యమవుతుంది? వాళ్ళు ఇలాంటి ఒక జీవితాన్ని జీవించడానికి వేటిని వాళ్ళ చుట్టూ వాళ్ళు ఎలాగ వారు భద్రపరుచుకుంటారు, ఎలాగ వాళ్ళు జాగ్రత్త పడతారు అని అంటే 4వ వచనం నుంచి ఉన్నాయన్నమాట. ఎలాగ జాగ్రత్త పడతారంటే, ఇదిగో నీచులకు దుష్టులకు వాళ్ళు దూరంగా ఉంటారు, భక్తి గల వారిని గౌరవిస్తారు, ప్రమాణం చేస్తే మాట తప్పరు, అందుకోసం కష్టమైనా పడతారు,
ఇతరులకి అన్యాయంగా మరి ధనం ఇచ్చి వారి దగ్గర అన్యాయంగా తీసుకోవాలన్న ఆలోచన కలిగి ఉండరు. ఇంకా అడ్డగోలుగా అక్రమంగా ఏదో ఆశపడి లంచాలు పుచ్చుకునే స్వభావం వాళ్ళకి ఉండదు. ఇది ఈ ఈ యొక్క బౌండరీలో, ఈ యొక్క విధానంలో తమను తాము వారు భద్రపరుచుకుంటూ ఉంటారు. ఈ ఈ ఈ ఈ యొక్క లక్షణాలతో తమను తాము వారు భద్రపరుచుకుంటూ ఉంటారు. ఇలాగ భద్రపరుచుకుంటూ ఈ విధానంలో వారు జీవిస్తూ యథార్థత కలిగి ఉంటారు, నీతిని అనుసరిస్తారు, నిజం పలుకుతూ ఉంటారు, గొడవల జోలికి వెళ్ళరు, ఎవరికి కీడు చేయరు, ఎవరి మీద నింద మోపరు. ఇలా ఉండడం వలన అవి సాధ్యం. ఇలాగ తమను తాము భద్రపరుచుకోవడం వలన అలా బ్రతకడం సాధ్యం. అలా బ్రతికితే ఇదిగో ఒకరోజు దేవుడున్న లోకంలో శాశ్వత కాలం ఆయనతో ఉండడం మాత్రమే కాదు, స్పెషల్గా అతిథిగా ప్రత్యేకంగా కూడా వారు అక్కడ జీవిస్తారు. అందుకే ఈ మాట రాయబడింది. అది చదివి నేను ముగించేస్తాను. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అన్న ప్రశ్నకు ఓ అద్భుతమైన జవాబు భక్తుడైన దావీదు తన అనుభవంలో నుండి చక్కగా వివరించాడు. కాబట్టి మనం కూడా ఈ ఆశ కలిగి ఉండాలి. ఏదో రకంగా చేరుకుంటే చాలే ప్రభువా, ఏదో రకంగా పరలోకం వచ్చేస్తే చాలే ప్రభువా, ఇంకా స్పెషల్ ఏముందలే, మామూలుది ఏముందలే, అసలు అక్కడ చేరుకోవడమే గొప్ప, ఈ జీవితం ముగించాక అక్కడికి రావడమే గొప్ప అని అనుకొని సర్దుకోకూడదు. ప్రత్యేకంగా ఉండడానికి కూడా మనం ప్రయాసపడాలి. చాలామందికి భూమి మీద ఆశ ఉంది. ఏదో ఒక రోజు ఈ జీవితం ముగిశాక ఆ దేవుడున్న ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవాలని, ఏమండి పుణ్యం చేసి స్వర్గానికి చేరుకోవాలన్న ఆలోచన ఉంటుంది. చేరుకునే వాళ్ళు ఎలా చేరుకోగలరు, ఎలా ఉంటే చేరుకోగలరు, చేరుకునే వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏంటో ఈ యొక్క 15వ కీర్తనలో భక్తుడైన దావీదు స్పష్టంగా చెప్పాడు. సో ఈ యొక్క విధానంలో ఎవరైతే ఉంటారో, ప్రయత్నిస్తారో, ప్రయాసపడతారో వారు తప్పకుండా దేవుడున్న పర్వతం దగ్గరికి చేరుకోగలరు, ఆయనతో శాశ్వత కాలం ఉండగలరు, అది కూడా స్పెషల్గా ఉండగలరు. సో మనలో కూడా దేవాది దేవుడు ఇలాంటి ఆశ పుట్టించి ప్రత్యేకమైన స్పెషల్ జీవితాన్ని ఆయన